శ్రీరామ్ జై 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 శ్రీరామ్. ఈరోజు భారతదేశం మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నటువంటి రాముని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం శుభదినం. భారతదేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణం లోపల ఇలా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాముని ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఏళ్ల తరబడి చూస్తున్నటువంటి కార్యక్రమం ఇవాళ జరగడం మన హిందువులందరికీ కూడా ఒక శుభదినంగా మనం పాటించాలి. ఈ యొక్క ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని కూడా మనం పెంపొందించే విధంగా పార్టీలకు అతీతంగా ఏదో ఒక పార్టీ చేస్తుందని కాకుండా ఇది ఒక రామ జన్మభూమి అనేది హిందువులకు సంబంధించి హిందూ ధర్మానికి, హిందూ ధర్మం పాటించాలని, హిందూ ధర్మత్వాన్ని దేశవ్యాప్తంగా కూడా మనం ఇంకా పెంపొందించుకునే విధంగా మనం పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మీరు ముత్యాలమ్మ తల్లికి, పోషమ్మ తల్లికి, బొడ్రాయికి ఈ యొక్క కార్యక్రమాన్ని, అభిషేక కార్యక్రమం చేపట్టినటువంటి చిలువేరు కొమ్మాలు, చిలువేరు కుమారస్వామి, చిలువేరు వెంకన్న వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పండుగలను ఇంకా జరుపుకొని సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, పాడి పంటలతోటి అంతా రాష్ట్రం అంతా, దేశం అంతా, నర్సంపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. భారతదేశ చరిత్రలోనే 500 సంవత్సరాలు ఎదురుచూపులకు తెరదిస్తూ ఏ పార్టీ చేసిందనేది కాదు ముఖ్యము, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడానికి విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ బలి కానీ ఎన్నో సంస్థలు తమ శక్తి కోసం పోరాడి ఈరోజు శ్రీరాముని యొక్క జన్మదిన కార్యక్రమాన్ని భారతదేశం లోపల బాలరాముని రూపంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఇదంతా భారతదేశానికే కాదు, అఖండ భారతదేశ హిందూ జాతికి గొప్ప పండుగ. ఇలాంటి పండుగలను, హిందూ ధర్మాన్ని అందరము, ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే గ్రామ దేవతల పూజారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నర్సంపేట ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుచున్నాను. హిందూ సంప్రదాయాన్ని ఆచరించి భారతదేశంలో బాలరాముని విగ్రహం ప్రతిష్టకు అనుకూలంగా గ్రామ దేవతలందరికీ మేము పూజారులుగా మేము అది మా వంతు ఖుషిగా దేవుని మీద ప్రేమతో హిందూ ధర్మం మంచిగా ఉండాలని మేము అభిషేకం చేస్తున్నాం. అందరికీ అభిషేకం చేసినాం. అందరూ ఊరంతా చల్లగా ఉండాలని కోరుకుతారు. మొక్కుతూ ఊరంతా చల్లగా ఉండాలని మొక్కుతూ.